Hey guys, welcome to Pritchard Venkatesh. WPL ఫైనల్లో ప్రవేశించింది ఢిల్లీ క్యాపిటల్స్. నాట్ ఫర్ ద ఫస్ట్ టైం, ఫోర్త్ టైం ఇన్ ఎ రో. ప్రతి ఏడాది కూడా ఫైనల్కి వెళ్తున్నారు వీళ్ళు. కానీ గత 3 సందర్భాల్లో వాళ్ళకి నిరాశ మిగిలింది. బట్ ఈసారి ఫోర్త్ టైం లక్కీ అవుతారో లేదో చూడాలి. చాలా ఇంప్రెసివ్ పర్ఫార్మెన్స్ ఇన్ ద ఎలిమినేటర్. ఎందుకంటే ఎప్పుడైతే అపోజిషన్ మీకు ముందు ఒక పెద్ద టార్గెట్ ఉంచిందో 169 రన్స్, అదంత ఈజీ టార్గెట్ ఏం కాదు. పర్టికులర్లీ వెన్ యూఆర్ ప్లేయింగ్ ఇన్ వడోదరా. మీరు అదే ముందు ఆడినట్టు డివై పాటిల్ స్టేడియం ముంబైలో ఆడుంటే అది వేరే ఉండేది. కానీ ఇక్కడ ఏంటంటే ఇక్కడ దేర్ ఈజ్ సంథింగ్ ఫర్ ద బౌలర్స్. అంత ఈజీగా హై స్కోరింగ్ వెన్యూ కాదు ఇది. అయినా సరే ఆ టఫ్ టార్గెట్ని, ఎందుకంటే ఎలిమినేటర్ ఇట్స్ నాకౌట్ గేమ్. నాకౌట్ గేమ్లో 160+ కానీ 150+ కూడా కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది. బట్ దే చేస్డ్ ఇట్ డౌన్ విత్ ప్లెంటీ టు స్పేర్. వికెట్స్ పరంగా అయినా చాలా చాలా ఆడుతూ పాడుతూ చేశారు. అది వాళ్ళు మెచ్చుకోవాలి. దట్ టీమ్ లుక్ వెరీ గుడ్. యాక్చువల్లీ ఢిల్లీ క్యాపిటల్స్ టీం చాలా బాగా కనిపించింది, బాగా సెట్ అయింది. బట్ స్టార్టింగ్ 4 మ్యాచెస్లో 3 మ్యాచ్లు ఓడిపోయినప్పుడు ఈ టీంకి మళ్ళీ నిరాశ తప్పదేమో అనిపించింది. ఎందుకంటే క్లోజ్ మ్యాచెస్ కూడా ఓడిపోయారు. పర్టికులర్లీ ఈ గుజరాత్ టీంతోనే వాళ్ళు లీగ్ స్టేజ్లో 2 మ్యాచ్లు ఓడిపోయారు. 2 మ్యాచ్లు కూడా టైట్ మ్యాచ్లు. 2 మ్యాచ్లో లాస్ట్ ఓవర్ ఫినిష్, లాస్ట్ ఓవర్ వరకు చాలా కాన్ఫిడెంట్గా వెళ్ళి సోఫీ డివైన్ వేసిన లాస్ట్ ఓవర్లో 2 సార్లు కూడా ఒకే రకంగా ఆ ఫినిషింగ్ టచ్ ఇవ్వలేక వాళ్ళు ఓడిపోవడం మనం చూసాం. కానీ వెన్ ఇట్ రియల్లీ మ్యాటర్డ్, ఈ మ్యాచ్లో గుజరాత్ జైంట్స్ పైన వాళ్ళు విజయం సాధించారు ఇంపార్టెంట్ మ్యాచ్లో. గుజరాత్ జైంట్స్ కూడా దేవర్ వెరీ వెరీ ఇంప్రెసివ్ యాక్చువల్లీ. వాళ్ళకి ఏంటంటే వాళ్ళ కెప్టెన్ యాష్ గార్డనర్ కానీ, సోఫీ డివైన్, బేత్మోని లాంటి ఫారిన్ ప్లేయర్స్, అనుష్క లాంటి కొత్త ప్లేయర్స్ అందరూ బాగా పర్ఫామ్ చేశారు. రేణుకా హాస్ డన్ వెల్. సో వాళ్ళ టీం బాగా పర్ఫామ్ చేసింది. బట్ రియల్గా ఎలిమినేటర్లో, లాస్ట్ ఇయర్ కూడా ఎలిమినేటర్లో వాళ్ళు మిస్ అయ్యారు. బట్ ఇంప్రూవ్మెంట్, అంతకుముందు వాళ్ళ పర్ఫార్మెన్స్ అంత గొప్పగా లేదు. బట్ ఈ ఏడాది యాక్చువల్గా వాళ్ళు చాలా ఇంప్రెసివ్గా కానీ స్టార్ట్ చేశారు. కానీ ఎలిమినేటర్లో ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో ఓడిపోయారు. వాళ్ళకి ఎప్పుడైతే దేవర్ రెడ్యూస్ టు 59 ఫర్ 4, ఫస్ట్ బ్యాటింగ్ చేసి 59 ఫర్ 4 అయ్యారో అక్కడే వాళ్ళకి ప్రాబ్లం ఎదురైంది. ఎందుకంటే ఎప్పుడైతే ఈ లూజ్ సోఫీ డివైన్ అండ్ యాష్ గార్డనర్ చీప్లీ, దాంతో మీకు ఖచ్చితంగా ప్రెషర్ ఉంటుంది. బట్ దేర్ వాజ్ అ వెరీ గుడ్ పార్ట్నర్షిప్. బేత్ముని అండ్ జాజే వార్హామ్ మధ్య ఒక మంచి పార్ట్నర్షిప్. అది 120 దాకా తీసుకెళ్లారు వాళ్ళిద్దరు కలిసి. ముఖ్యంగా వార్హామ్ వాజ్ వెరీ వెరీ పాజిటివ్ ఇన్ యర్ అప్రోచ్. దే వాజ్ గోయింగ్ ఫర్ ద బిగ్ షాట్స్. సో వాళ్ళిద్దరి పార్ట్నర్షిప్ మళ్ళీ ఆ హోప్స్ రేగెత్తించింది. ఎందుకంటే ఈ నాకౌట్ గేమ్లో 150+ చేస్తే ఖచ్చితంగా దే ఆర్ వెరీ మచ్ ఇన్ ద గేమ్. అలాగే వాళ్ళకి లాస్ట్లో కశ్వి గౌతమ్ కూడా ఒక 3 బౌండరీలు కొట్టి లేట్ ఆర్డర్ హిట్టింగ్, దాంతో ఏంటంటే వాళ్ళకి చెప్పుకోదగ్గ స్కోర్ అయితే వచ్చింది. బట్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మీకు మెన్స్ కాంపిటీషన్ అని తీసుకోండి, ఉమెన్స్ కాంపిటీషన్ తీసుకోండి, పవర్ ప్లే మ్యాటర్స్ అలాట్. పవర్ ప్లేలో అందులో మీకు ఒక ఎక్స్ప్లోజివ్ ఓపెనింగ్ జోడీ ఉంటే అది మీకు చాలా కలిసి వచ్చే వ్యవహారం. అందుకే ఇక్కడ వీళ్ళు రిజల్ లీ అండ్ షఫాలి, వీళ్ళిద్దరి లీ కాంబినేషన్ డెడ్లీ కాంబినేషన్. అన్నిసార్లు వాళ్ళు బాగా ఆడతారు, అగ్రెసివ్గా ఆడతారు, ఇద్దరు అగ్రెసివ్గా ఆడతారు. కానీ ఆన్ దేర్ డే క్రియేట్ లాట్ ఆఫ్ ఇంపాక్ట్. సో వాళ్ళిద్దరి మధ్య 89 రన్స్ పార్ట్నర్షిప్ ఇన్ జస్ట్ 43-44 బాల్స్, దట్ సెటిల్ ద ఇష్యూ. ఇద్దరు కూడా దే గో ఫర్ దేర్ షాట్స్. కొన్ని వాళ్ళకి ఛాన్సీగా ఆడతారు, కొన్ని ఛాన్సెస్ ఇస్తారు వాళ్ళు. బట్ దే టేక్ దర్ ఛాన్సెస్, దే లివ్ డేంజరస్లీ, బట్ దే క్రియేట్ లాట్ ఆఫ్ ఇంపాక్ట్. వాళ్ళు క్రియేట్ చేసే ఇంపాక్ట్ మామూలుగా ఉండదు. సో అదే రకమైన ఇంపాక్ట్ వాళ్ళిద్దరు క్రియేట్ చేసి ఎప్పుడైతే వాళ్ళ స్టాండ్ ఇచ్చారో, ఎప్పుడైతే మీకు టార్గెట్లో మేజర్ చంక్ అక్కడే వెళ్ళిపోయిందో, ఇంకా ఏముంది మిగతా 80 రన్స్. అయితే గమ్మత్ ఏంటంటే తర్వాత 80 రన్స్ కెప్టెన్ జమీమా కూడా అదే స్పీడ్ వాళ్ళు మెయింటైన్ చేసి వాళ్ళు రిమైనింగ్ రన్స్ కూడా కట్టడం అనేది మనం చూసాం. సో చాలా పాజిటివ్గా ఆడారు. సో ఢిల్లీ క్యాపిటల్స్ డిజర్వింగ్. ఎందుకంటే వాళ్ళకి బౌలింగ్, బ్యాటింగ్ అన్నీ కూడా సెట్ అయింది. నందిని శర్మ బౌలింగ్ కానీ, శ్రీచరణి, మిగతా బౌలర్స్, మ్యారిజన్ కాప్ ఆఫ్ కోర్స్ ఈజ్ ఆల్వేస్ వెరీ గుడ్. సో వాళ్ళకి బౌలింగ్ బాగుంది. బ్యాటింగ్లో కూడా ఈ నలుగురు వాళ్ళ టాప్ ప్లేయర్స్ ఎవరైతే బాగా ఆడుతున్నారో, ఉల్ఫాట్ హాస్ డన్ వెల్, వన్ ఆఫ్ ది టాప్ స్కోరర్ అనుకుంటా. ఉల్ఫాట్ హాస్ డన్ వెరీ వెల్. సో వాళ్ళందరూ బ్యాటర్స్ బాగా బ్యాటింగ్ చేయాలి. టాప్ 4 చాలా బాగుండడం. జమీమా డిడ్ంట్ స్కోర్ మెనీ రన్స్, బట్ ఇంపార్టెంట్ రన్స్ స్కోర్ చేసింది. అండ్ క్యాప్టెన్సీ వాజ్ ఆల్సో ఇంప్రెసివ్. సో ఫైనల్లో మరి ఏం చేస్తారు? ఫైనల్ పరిస్థితి ఏంటి? ఫైనల్ అంత ఈజీగా ఉండబోదు. ఎందుకంటే ఇద్దరు మిత్రుల మధ్య ఫైట్ అది. ఒకవైపు స్మృతి మందన, మరోవైపు జమీమా రోడ్రిగ్స్.
ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ అండ్ నౌ ఫ్రెనమీస్, వాళ్ళిద్దరి మధ్య ఫ్రెనమీస్గా మారుతారు వాళ్ళు. సో చాలా ఇంట్రెస్టింగ్. బట్ ఆర్సీబీ హెస్ బీన్ ఎక్సెప్షనలీ గుడ్. వాళ్ళు ఆడిన మ్యాచ్ల్లో 2 మాత్రం ఓడిపోయారు. ఓన్లీ దే లాస్ట్ 2 మ్యాచెస్ అండ్ లుక్ సో గుడ్. ఒకసారి ఏంటంటే వంటకాలను అన్ని పాటలు బాగా కుదిరినట్టు వాళ్ళకి బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ ముఖ్యంగా నడిన్ డీ క్లర్క్ లాంటి ఒక కొత్త ఎడిషన్ వాళ్ళకి ఎలాగైతే లెజలీ ఈసారి ఫస్ట్ సీజన్ ఆడుతూ చాలా ఇంప్రెసివ్ పర్ఫార్మెన్స్ ఇచ్చిందో ఢిల్లీ క్యాపిటల్స్కి, అలాగే నడిన్ డీ క్లర్క్ ఫర్ ఆర్సీబీ. సో వాళ్ళకి బౌలింగ్ బ్యాటింగ్ అన్నీ కూడా బాగా కుదిరినాయి. బౌలింగ్ బ్యాటింగ్ ప్రమాణం కుదిరినాయి. స్మృతి ఈజ్ ఇన్ గ్రేట్ ఫామ్. సో వాళ్ళకి అది అడ్వాంటేజ్, చాలా అడ్వాంటేజ్గా మారింది. దే ఆర్ లుకింగ్ అన్బీటబుల్ యాక్చువల్లీ. కానీ ఫైనల్ చెప్పలేం కదా, ఫైనల్ ఏమవుతుందని చెప్పలేము. వాళ్ళు ఇంత ఇంప్రెసివ్గా వచ్చి అండ్ డిడ్ దే పీక్ ఎర్లీ, చాలా వీళ్ళేమో దే ఆర్ పీకింగ్ ఇన్ ది రైట్ టైం. అండ్ ఢిల్లీ క్యాపిటల్స్ ఆర్ పీకింగ్ అట్ ద రైట్ టైంలో వాళ్ళు ఫామ్లోకి రావడం అనేది మనం చూసాం. అండ్ ముంబై ఇండియన్స్ డిసప్పాయింటింగ్. ముంబై ఇండియన్స్ టీం చాలా బాగుంది యాక్చువల్గా ఆన్ పేపర్. ఇప్పుడు టాప్ స్కోరర్స్ ఎవరు ఈసారి ఇప్పటివరకు? హర్మన్ ప్రీత్ అండ్ నాట్ సిల్వర్బ్రంట్. కానీ వాళ్ళిద్దరూ అంత టాప్ స్కోర్ చేసి కూడా వాళ్ళకి అండ్ ఎమిలియకర్ వాజ్ వన్ ఆఫ్ ది టాప్ వికెట్ టేకర్స్ కూడా. సో టీంలో పర్ఫార్మెన్సెస్ బాగున్నాయి, ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ బాగున్నాయి. ఎందుకనో వాళ్ళ టీం కూడా ఓవరాల్గా బ్యాలెన్స్ బాగుంది, అంతా బాగున్నాయి. కానీ కావాల్సిన ఇంపాక్ట్ వాళ్ళకి రాలేదు. అండ్ యూపీ వారియర్స్ హెస్ బిన్ డిసప్పాయింటింగ్, టోటల్లీ డిసప్పాయింటింగ్. కొత్త కోచ్ అభిషేక్ శర్మ ఏదో షేక్ చేస్తాడు అనుకున్నాం, కానీ ఎక్కువ ప్రయోగాలు చేసేయడం అనిపించింది. అది కేకేఆర్ విషయంలో కూడా అతనికి ఇది ఒక మంచి లెర్నింగ్ ఎక్స్పీరియన్స్గా చెప్పుకోవాలి. ఎందుకంటే అన్ని ఎక్స్పెరిమెంట్స్ అది కాకుండా కొంచెం నార్మల్ వేలో వెళ్ళుంటే వాళ్ళు ఏమైనా గెలిచేవారేమో. కానీ వాళ్ళకి ఏది కలిసి రాలేదు. ఐ థింక్ జస్ట్ 2 మ్యాచెస్ మాత్రమే గెలిచారు. సో ఓవరాల్గా దే నాట్ ఎట్ ఆల్ ఇంప్రెసివ్. సో 6 మ్యాచ్లు ఓడిపోవడం ఏంటి? సో నెక్స్ట్ ఇయర్ వాళ్ళు మరింత, ఇప్పటికే డిసప్పాయింటింగ్ ఆ టీమ్. గుజరాత్ అండ్ యూపీ హ్యావ్ బిన్ వెరీ డిసప్పాయింటింగ్ సో ఫార్. సో వాళ్ళు దే హ్యావ్ టు పుల్ అప్ దేర్ సాక్స్. నెక్స్ట్ సీజన్ బెటర్గా పర్ఫామ్ చేయాలి, ఏం మార్పులు చేసుకోవాలో చూసుకోవాలి. కానీ ఫైనల్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది బిట్వీన్ దోస్ 2 ఫ్రెండ్స్. అండ్ 2 టీమ్స్ కూడా చాలా స్ట్రాంగ్గా కనిపిస్తున్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్ నేను చెప్పినట్టుగా దే ఆర్ పీకింగ్ అట్ ద రైట్ టైం. సో లిజలీ అండ్ షఫాలి ఎలా మనం చూసాం కదా వరల్డ్ కప్ ఫైనల్లో, ఆ రైట్ టైంలో అవకాశం ఇస్తే ఆ ఫైనల్లో షీ కేమ్ అప్ విత్ ఏ వండర్ఫుల్ మ్యాచ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్. షీఈస్ క్యాపబుల్ ఆఫ్ దట్ కైండ్ ఆఫ్ పర్ఫార్మెన్స్. సో షఫాలి, లజలీ లాంటి ప్లేయర్స్ ఉన్నారు కాబట్టి ఆర్సీబీని మనం ఫేవరెట్గా భావించినా కూడా మంచి ఫైట్ అయితే ఉంటుంది ఫైనల్ కదా.